గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల అమ్మకు పాద నమస్కారములు. భగవద్గీత సారాంశానికి స్వాగతం, సుస్వాగతం మిత్రులారా. ఓకే మాస్టర్స్, మనం కిందటి ఎపిసోడ్లో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే శ్లోకం గురించి మనం తెలుసుకున్నాం. అంటే అన్ని ధర్మాలను ఒక కొంత పక్కన పెట్టి మన స్వధర్మం కోసం మనం ఆత్మధర్మంలో సాధన చేస్తూ ఉంటే అప్పుడు మనకి మన ఆత్మ మన క్షేమానికి, మన యోగానికి కావలసిన సహాయము హాస్టల్ మాస్టర్స్ దగ్గర నుంచి వస్తుందని చక్కగా మనం ఆ శ్లోకంలో తెలుసుకున్నాము కిందటి ఎపిసోడ్లో. మరి ఇప్పుడు మరొక శ్లోకంతో ప్రయాణం చేద్దాం. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ కరిష్యే వచనం తవ కరిష్యే వచనం తవ కరిష్యే వచనం తవ. ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుని మనం కాస్తంత వివరించుకుందాం. కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది, జ్ఞానం కలిగింది, నా యొక్క సందేహాలన్నీ తీరిపోయాయి, ఇప్పుడు నేను కుదుటపడ్డాను, ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను అని అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ గీతాబోధ అంతా విన్న తర్వాత అర్జునుడికి ఆ అర్జునుడిలో ఉన్న ఆ విషాద ఛాయలు, ఆ అజ్ఞానం అంతా కూడా నశించిపోయిందనమాట. గీత బోధ చేశాడు చక్కగా. ఆ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో అనేక సందేహాలతో దిగులుతో ఉన్న అర్జునుడికి చక్కగా ఆ కృష్ణుడు బోధ చేశాడు. అదంతా విన్న తర్వాత, ఆ గీతాబోధంతా విన్న తర్వాత అర్జునుడికి చక్కగా ఆ అజ్ఞానం అంతా నశించింది, ఆ దిగులు పోయింది. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఆ పాత స్మృతులన్నీ తిరిగి గుర్తుకు వచ్చాయి. ధ్యాన సాధనలో మనసు శూన్యమైనప్పుడు జన్మ పరంపర అంతా జ్ఞాపకానికి వస్తుంది. అంటే మనసు శూన్యమైనప్పుడు గతమంతా మనకు గుర్తుకొస్తుంది, మన పరంపర, జన్మ పరంపర అంతా. అదేవిధంగా అర్జునుడు కూడా ఒకానొక పురుషోత్తముడు. అర్జునుడు కూడా ఒకానొక పురుషోత్తముడు. ప్రాపంచిక మోహం అతన్ని ఎప్పుడూ అంటలేదు. ఆ యుద్ధ సమయంలో అతనికి ఆధ్యాత్మిక మోహం కేవలం క్షణం మాత్రమే గ్రహణంలా పట్టింది. ఆల్రెడీ అర్జునుడు మాస్టరే, కానీ ఆ యుద్ధ సమయంలో మాత్రం ఆ క్షణములో వారందరినీ, ఆ తాతల్ని, తండ్రుల్ని, తర్వాత గురువులని, అనేక మంది బంధువులు చూసేటప్పటికి కేవలం ఒక క్షణం మాత్రం ఆధ్యాత్మిక మోహం ఒక గ్రహణంలా పట్టిందట. అయితే గీతాబోధ వలన అవి మరుక్షణమే చక్కగా విడిపోయింది. ఓ కృష్ణ, నా యొక్క మోహం అంతా నశించింది, అంటే నా యొక్క సందేహాలు కానీ నా మోహం కూడా నీ ఇచ్చిన ఈ గీతాబోధ వల్ల నాకు పూర్తిగా సంశయాలని తీరిని, ఆ మోహం కూడా నశించింది. మరి నువ్వు చెప్పినట్టే ఈ గాండ్యం చేపట్టి ధర్మ సంస్థాపన చేసి తీరతాను, నీ ఆజ్ఞానుపరుడనే నేను నడుస్తాను అంటున్నాడు అర్జునుడు. మరి సందేహాలు ఉన్నంత వరకు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని దుస్థితిలో ఉంటాం. అయితే అందుకే సందేహాలను తొలగినప్పుడు అప్పుడు స్పష్టమైన అవగాహన వస్తుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు క్షుణ్ణంగా తెలుస్తుంది అనమాట. అప్పుడు వెంటనే ఆ రంగంలోకి ప్రవేశిస్తాడు, దూకుతాడు, అలాగే కర్తవ్యంలో నిమగ్నమవుతాడు. విచలితమైన మనస్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు, ఏ నిర్ణయాలు కూడా మనం తీసుకోలేము. అలాంటి సమయంలో ఉన్నవాడికి అది సరైన నిర్ణయాలు తీసుకోలేడు, సరైన విధానంగా ప్రయాణం చేయడు, సరైన సలహాలు కూడా తీసుకోలేడు. సో ఆ విధంగా కొంతసేపు ధ్యానం చేస్తే, కొంతసేపు ఆ మనసుని శూన్యం చేస్తే, ఆ శూన్యం వల్ల ఏమవుతుంది, మనసు ఆ చిత్తవృత్తులన్నీ ఆగిపోయి మనసు నెమ్మదిస్తుంది. అప్పుడు ఆ మనసు శూన్యమైనప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదనే చక్కగా ఆ సంశయాలన్నీ చక్కగా మౌనంలో తీరిపోతాయి. అంటే భగవానుడు ఇచ్చిన ఆ యొక్క గీతాబోధ ద్వారా తన సంశయాలు తీరినాయి, అలాగే తన లోపల ఉన్న అజ్ఞానం కూడా తీరిపోయింది. అప్పుడు చాలా మనసు నిశ్చలమైంది, మనసు శూన్యమైంది. తద్వారా ఏం చేయాలో తనకు అర్థమైంది. కాబట్టి ఓ కృష్ణ, నీవు ఏం చెప్తే అది నేను చేస్తానని చెప్పి గాంధీవం ధరించాడు. అప్పుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, క్షుద్రం హృదయ దౌర్బల్యం, అంటే హృదయ దౌర్బల్యం తుచ్చమైనది చెప్తున్నాడు. అంటే అప్పుడు హృదయ దౌర్బల్యమైంది కదా అర్జునుడికి. ఆ క్షణమైన గ్రహణం పట్టింది కదా, అప్పుడు ఏమైంది, హృదయం దౌర్బల్యమైంది. సో ఆ విధంగా
అంటే ఆ హృదయం శుద్ధం హృదయ దౌర్బలం, హృదయ దౌర్బల్యం తుచ్చమైనది అని చెప్తున్నారు. గతాసు నగతాసుంచ నాను తోచింతి పండితాహ అని చెప్పారు శ్లోకంలో. అప్పుడు చనిపోయిన వారి గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ పండితులు శోకించరు నాయన అని చెప్పారు. అంటే ఒక్కొక్క శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకుంటున్నాం. ఓకే, అహమాత్మ గుడాకేష్ అంటే నేను అన్నది ఆత్మ అని తెలుసుకో అర్జున అని చెప్తున్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నా హన్యతే హన్యమానే శరీరే అంటే శరీరము చంపబడేదే కానీ ఆత్మ చంపబడదని చెప్పారు ఒకానొక శ్లోకంలో. యోగో భవతి దుఃఖ అన్నారు. అంటే ధ్యాన యోగ అభ్యాసం ద్వారానే వలన ఆ దుఃఖం అంతా కూడా హరిస్తుందని చెప్పారు. సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. అన్ని పరిస్థితుల్లోనూ సమంగా ఉండడమే యోగం అనిపించుకుంటుందన్నారు. సమత్వం యోగ ఉచ్యతే, అన్ని సర్వకాల సర్వావస్థలలోనూ ఆ సమస్థితిలో ఉండటమే యోగం అనిపించుకుంటుంది అని అన్నారు. అలాగే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ కలిగిన వాడికి జ్ఞానం లభిస్తుందని చెప్పారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అన్నారు. అంటే ఆత్మజ్ఞానం అనే అగ్నిలోనే మన కర్మలన్నీ పటాపంచలవుతాయి, దగ్ధమవుతాయని చెప్పారు. అలాగే బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అంటే బుద్ధి లేకపోవడమే ఆత్మ వినాశనం అని చెప్పారు. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు, కర్మలు చెయ్యడానికి అధికారం ఉంది కానీ వాటి ఫలితాలపై ఎప్పటికీ దాని ఆశ లేదు అని చెప్తున్నారు. అంటే కర్మలు చేయడానికి అధికారం ఉంది కానీ వాటి ఫలితాలపై ఎవరికి అధికారం లేదు అని చెప్తున్నారు. కర్మజ్యాయోహ కర్మణ అంటే కర్మలు తక్కువ చేయడం కంటే ఎక్కువ కర్మలు చేయడమే మంచిదని కూడా చెప్పారు. యోగ కర్మ సుకౌశలం, యోగ కర్మ సుకౌశలం అంటే ధ్యాన యోగం ద్వారానే కర్మల్లో కౌశల్యం వస్తుందని చెప్పారు. యోగస్థ కురు కర్మాణి అన్నారు. యోగ స్థితిలో ఉంటూ కర్మల్ని చెయ్యాలని చెప్పారు. తస్మాత్ యోగి భవార్జున అంటే ధ్యానం చేసి యోగివిక అర్జున అని చెప్పారు. నిశ్రేగుణ్యో భవార్జున అన్నారు. త్రిగుణాలకు అతీతుడు కా అర్జున అని చెప్తున్నారు. ఉద్ధరేదాత్మానాత్మానం అని చెప్పారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలన్నారు. హతోవా ప్రాప్తిసి స్వర్గం, చనిపోయిన స్వర్గానికే వెళతారని చెప్తున్నారు. యుద్ధస్య విగత జ్వర అంటే ఎంత మాత్రము ఆవేశం లేకుండా యోగస్థ కురు కర్మాణి అంటే యోగస్థితిలో ఉండి కర్మలు చేయాలి. తస్మాత్ యోగి భవార్జున అన్నారు. ధ్యాన యోగివిక అర్జున అని చెప్తున్నారు భగవానుడు. నిస్త్రైగుణ్యో భవార్జున త్రిగుణాలకు అతీతుడు కానాయన అని చెప్తున్నారు అర్జునుడికి. ఉద్ధరేదాత్మానాత్మానం ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి చక్కగా ఒక శ్లోకంలో చెప్పారు. హతోవా ప్రాప్తి స్వర్గం చనిపోయాక స్వర్గాన్నే పొందుతావు నాయన అని చెప్తున్నారు. యుద్ధస్య విగత జ్వర అంటే ఎంత మాత్రము ఆవేశం లేకుండా యుద్ధం చేయి. యథేచ్ఛసి తదాకురు ఇంతవరకు నేను చెప్పాను, ఇక నీ ఇష్టం వచ్చిన నువ్వు చెయ్యి అర్జున అని చెప్తున్నారు భగవానుడు చక్కగా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఆ శ్లోకంలో చెప్పవలసినవన్నీ చెప్పాను, ఇక నీ ఇష్టం నాయన, నీ ఇష్టం, నీ యథేచ్ఛసి తదాకురు అని చెప్పి ఈ యొక్క శ్లోకంలో చక్కగా భగవానుడు అందించారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. తర్వాత మరొక శ్లోకానికి వెళ్దాం. యత్ర యోగేశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అన్నాడు సంజయుడు. ఈ శ్లోకంలో తాత్పర్యం ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు. అంటే ఎక్కడ ఎక్కడైతే యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యము, విజయము, మరి దృఢమైన నీతి ఉంటాయని అభిప్రాయం అన్నట. ఇప్పుడు మరి దాని గురించి కొంచెం విశ్లేషణ చేసుకుందాం. శ్రీకృష్ణుడు ఒకానొక జగద్గురువు, అలాగే ఒకానొక యోగేశ్వరుడు. శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ట. శ్రీకృష్ణుడు ఒక ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానానికి ప్రతీక. అంటే ధనుస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక పురోభివృద్ధి కోసం తన సర్వశక్తి సామర్థ్యాలను వినియోగించడానికి, మరి బాహ్య శత్రువులనే కాకుండా అంతఃశత్రువులను కూడా నిర్జించడానికి అనుక్షణం సిద్ధంగా ఉండే ఒకానొక యోధుడికి, ఒకానొక ముముక్షుడికి ప్రతీక. అంటే శ్రీకృష్ణుడు ఒకానొక యోగేశ్వరుడు, ఒకానొక జగద్గురువు. శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక, అలాగే శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక శాస్త్రానికి కూడా ఒక ప్రతీక. అదేవిధంగా అర్జునుడు ధనుసును ధరించిన అర్జునుడు ప్రాపంచక పురోభివృద్ధి కోసం తన సర్వశక్తి సామర్థ్యాలను వినియోగించడానికి, మరి బాహ్య శత్రువులే కాకుండా అంతఃశత్రువులను కూడా నిర్జించడానికి అనుక్షణం సిద్ధంగా ఉండే ఒకానొక యోధుడు.
ఒకానొక ముముక్షువుకి ప్రతీక. ఈ ఇద్దరు, శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా, ఈ ఇద్దరు కూడా సరైన భౌతిక జీవన విధానములో సరైన ఆధ్యాత్మికను మేళవించి మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే, అంటే వారు ఇచ్చిన ఆ యొక్క సారాంశాన్ని ఏదైతే ఉందో తెలుసుకుని మన భౌతిక జీవన విధానంలో సరైన ఆధ్యాత్మికను మేళవించి మన జీవన విధానం తీర్చిదిద్దుకుంటే సంపద, విజయము, ఐశ్వర్యము, పటిష్టమైన నీతి నియమాలు ప్రతి ఒక్కరిలో, ఒక్కరి జీవితంలో వెల్లువిరుస్తాయి. శ్రీ అంటే ఐశ్వర్యము, ప్రాపంచిక సంపదలు. విజయం అంటే సరైన వివరణ. మోక్షం ఆత్మలబ్ధి, మోక్షం అంటే ఆత్మకి లబ్ధి చేకూరుతుంది, అంటే ఆత్మానుభూతం పొందుతాం అనమాట. ధ్రువానీతి అంటే దృఢమైన ధర్మము, చక్కగా అనుష్ఠింపబడిన ధర్మము. భూతి అంటే ఆనందం అనమాట, అంటే ఇహపరలోకాలలో ఆనందం, ఇక్కడ పరలోకంలో కూడా ఆనందాన్ని. వీటిని సాధించడానికే ధ్యానాన్ని మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఆధ్యాత్మిక జీవనం సాగిద్దాం, ధ్యాన సాధన చేద్దాం, ధ్యాన యోగులం అవుదాం మిత్రులారా. ఇది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత సారాంశము. సో ఈ విధంగా అద్భుతంగా మనకి ఎక్కడెక్కడైతే భగవానుడు ఉంటాడు, ఎక్కడెక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడు, అక్కడ సంపద, విజయము, ధైర్యము అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి చక్కగా ఆ యొక్క శ్లోకంలో వివరించారు. మరి మనం అది అన్నీ పొందాలంటే కేవలం ధ్యాన సాధన, ధ్యాన యోగాభ్యాసం ద్వారానే మనం ఆ పరాకాష్ఠకు చేరగలం అన్నది గురువుగారి నోటి ద్వారా. మరి అద్భుతమైన భగవద్గీతలో కీ కోడ్స్ ఏదైతే ఉన్నాయో, సీక్రెట్ అంటే రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తూ అందరికీ సులువైన మార్గంలో అందించే విధంగా మన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక భగవద్గీతను సరైన దిశలో, సరైన మార్గంలో, సరిగ్గా అర్థం చేసుకునే దిశలో మనకు అందించారు. భగవద్గీతని ఒక కొత్త పదాన్ని నిర్మించారన్నమాట. నిజంగా చెప్పాలంటే చాలా వాటికి అర్థాలు మార్చారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పత్రిక అంటే ఎలా ఎక్కడెక్కడ అన్వయించుకోవాలి, ఎక్కడెక్కడ మనం పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ భగవానుడితో అన్వయించుకోవాలన్న విషయాన్ని ఒక చక్కగా అవగాహన చేయటం వల్ల మనకి అర్థం చేసుకోవడం తేలికవుతుంది. ఇంతకుముందు మనకు అలా ఉండేది. ఇది ఒక గొప్ప ప్రయోగాన్ని చేశారు మనకి పత్రికారు, గొప్ప అనుభూతిని కలిగించారు ఈ భగవద్గీత సారాంశాన్ని ఇచ్చి. మరి అలాంటిది ఇంకా ఒక మాట చెప్తారు, భగవద్గీత ఎలాంటిదో పత్రికారి నోటి వింటాం మనం ఈ మాట. భజగోవిందంలో ఒక శ్లోకం ఉంది, భగవద్గీత కించిత్ గీత గంగాజల లవణిక పీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యయేన చర్చ అని భజగోవిందంలో శంకరాచార్యులు వారు ఇచ్చారు. గీత గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. శంకరాచార్యులు చెప్పిన ఆ మాటలేవో పత్రికారు కూడా పలిగారు. అదేంటో మనం విందాం. భగవద్గీత కించిత్ గీత అంటే ఆ భగవద్గీతలో కించెత్తు అంటే ఒక్క శ్లోకం జరిగినా కొంచెం తెలుసుకున్నా కూడా ఆ గంగాజల లవణిక పీత అంటే గంగాజలం ఎంత పవిత్రమైనదో, ఎంత ఒక నీటి చుక్క తాగిన ఎంత ప్యూరిటీ పొందుతామో అంత పవిత్రమైనది భగవద్గీత అని చెబుతూ దానికి ఏం చెప్తున్నారంటే, ఈ భగవద్గీత తెలుసుకోవాలంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము మూడిటి ద్వారా, ఈ మూడిటిని మనం ఎప్పుడైతే దాన్ని అవలంబిస్తూ ధ్యాన సాధన చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే ఆ జ్ఞానాన్ని మనం సమీకరించుకుంటూ, ఆ జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకుంటూ, ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించుకుంటూ ఉంటే అదే అంతకంటే మించింది లేదు. క్రియతే తస్య ఏయైనా న చర్చ అంటే ఇక చర్చే లేదు, ఇంతకంటే మించింది లేదు అని చెప్పేసి భజగోవిందంలో కూడా శంకరాచార్యులు చెప్పారు. అదే విషయాన్ని పత్రికారు కూడా మరలా ఉద్ఘాటిస్తూనే ఉంటారు. అంటే కించెత్తు ఒక గంగాజలం ఒక లవణం అంటే ఒక చిన్న బొట్టు తీసుకున్న ఎంత ప్యూరిటీ, ఎంత పవిత్రమవుతుందో భగవద్గీతలో ఒక్క శ్లోకం విన్నా కూడా అంత పవిత్రత కలుగుతుంది. దీనికి తిరిగే లేదు, దీనికి చర్చే లేదు. పండితులందరూ కూడా నిర్ణయించింది అన్నమాట. ఇది అదే ఒక శాసనం చేసినట్టు చేశారు. కాబట్టి అంత గొప్పది ఈ యొక్క భగవద్గీత అని భగవానుడు చెప్పారు. పత్రికారి మాటల్లో కూడా మనం వింటూనే ఉన్నాం. సో ఈరోజు మరి ఇంత అద్భుతంగా పత్రిజీ గారి 2వ ఆరాధనోత్సవాల సందర్భంగా చక్కగా ఆయన నోటి నుంచి వచ్చిన జాలువారిన ఈ శ్లోకాలని మరలా ఇదిగో ఈ పద్మ అనే పాత్ర ద్వారా మీ ముందు నాకు చేతనైన విధానంగా మీ ముందు ఆవిష్కరించుకున్నాను. మరి ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి, ఆ యొక్క యాజమాన్యానికి, వారి సిబ్బంది అందరికీ కూడా
పేరు పేరున కృతజ్ఞతాభివందనం తెలియచేస్తూ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మొత్తం చక్కగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అలాగే ఎంత ఓపికగా ఇన్ని రోజులు చక్కగా చూస్తున్న ప్రేక్షక మహాశయులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.